మళ్ళీ నన్ను నుంచి అంబేద్కర్ జయంతి రోజు నాతోనే కొబ్బరికాయ కొట్టించుకొని ఈ ఫ్లైఓవర్ నిర్మాణ పనులు స్టార్ట్ చేసి దాంట్లో భాగంగా ఆ రోజు 294 స్ట్రక్చర్లు అటు ఇటు పోయేది అన్నీ కూడా మనం కాపాడినాం. ఇవాళ మీరు చూస్తే మంచిర్యాల నుండి చంద్రపూర్ వరకు ఎక్కడ కూడా పిల్లర్లతోని ఫ్లైఓవర్ ఉండదు, కేవలం మందమరిలో. అది మన పోరాటం వల్ల, మీ అందరి మీద నాకున్న ప్రేమ వల్ల ఆ రోజు ఖచ్చితంగా ఈ ప్రాంతాన్ని కాపాడాలనే ఆలోచనతో ఇది చేసినాను. ఇట్లా చాలా చేస్తాం మందమరి పట్టణంలో. ఈ సెంట్రల్ లైటింగ్ కానీ, మీడియం కానీ, మనం ఇక్కడ సరే ఇప్పటి ప్రభుత్వం వదిలేసిన పని పూర్తి చేయకుండా వదిలేసిన వెజ్ అండ్ నాన్ వెజ్ మార్కెట్ కానీ, పార్కులు కానీ, ఈ ఫ్లైఓవర్ కానీ, ఆర్ఓబి కానీ, ఇట్లా అనేక రకాలైనటువంటి కార్యక్రమాలు, అక్కడ డబుల్ బెడ్రూమ్ ఇల్లు కానీ, కొత్త ఐటీఐ కాలేజ్ బిల్డింగ్ కానీ, కొత్తగా కేసీఆర్ ఫంక్షన్ హాల్ కానీ, మా కేసీఆర్ మల్టీపర్పస్ హాల్ కానీ, ఇవే కాకుండా ఇంకా బతుకమ్మ ఘాట్లు కానీ, బతుకమ్మ గ్రౌండ్లు కానీ, చిల్డ్రన్ పార్కులు కానీ, ఇట్లా చాలా రకాలైనటువంటి అభివృద్ధి కార్యక్రమాలు మందమరి పట్టణంలో 100 కోట్ల నిధులు తీసుకొచ్చి చేసినాం. ఇంకా కొంత చేయాల్సింది ఉండే. సరే కొత్త ప్రభుత్వం వచ్చింది. మందమరి పట్టణంలో కానీ, చెన్నూరు పట్టణంలో కానీ, రామకృష్ణాపూర్ పట్టణంలో కానీ, మన మందమరి, జైపూర్, భీమారం, చెన్నూరు, కోటపల్లి మండలాల్లో చాలా అభివృద్ధి